మీరు ఏదైనా సరే టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ పార్సెల్స్ను ఉపయోగించుకోండి, అప్లికేషన్లు పెట్టండి. అందులో ఎవరికి బాగా వెనకాల సపోర్ట్ ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందం ఉన్నటువంటి సంస్థలు ఉంటాయో వాటికి అవకాశం కల్పిస్తామనేటువంటి మాటతోటి ల్యాండ్ పాలసీ యాక్ట్ని తీసుకురావడం అధ్యక్ష. అదేవిధంగా హోమ్ స్టే ఇవాళ మన అందరికీ కూడా ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏనాడు ఆలోచించినటువంటి అంశాలు అధ్యక్ష. హోమ్ స్టే అనేది మనకి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో మనకు మండువా లోగిళ్ళని, మా ప్రాంతాల్లో అయితే మండువా లోగిళ్ళు ఉంటాయి, తమరు కూడా ఆ ప్రాంతం వారు కనుక మీకు తెలుసు. అదేవిధంగా అనేక పురాతనమైన కట్టడాలు ఉంటాయి, వాటిని మనం పర్యాటకులు వచ్చి ఉండటానికి విడిది చేయడానికి వీలుగా తయారు చేసుకుంటే విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి హోమ్ స్టే పాలసీని కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా క్యారవాన్ టూరిజం మీరు తెలియంది కాదు, క్యారవాన్లు ఇప్పుడు పెడితే కొన్ని చోట్ల మనం ఇమీడియట్గా స్టార్ హోటల్స్ నిర్మించలేం కనుక, లేకపోతే ఈ స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేం కనుక ముందుగా వచ్చేటువంటి పర్యాటకులు తిరగడానికి ఉండడానికి వీలుగా క్యారవాన్ని ఆ టూరిజంని డెవలప్ చేయాలనే ఆలోచనతో దానికి ఒక పాలసీ తీసుకొచ్చాం. అందులోని ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేటువంటి 2 డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏర్పాటు చేసి ఆ ఆర్కే బీచ్ పొడవునా కూడా 11 ప్రాంతాల్లో సందర్శించుకోవడానికి వీలుగా అందులో ఒక్కసారి ఎక్కినటువంటి వాళ్ళు 24 గంటలకి 250 రూపాయలతో టికెట్ తీసుకుంటే ఆ రోజంతా కూడా వాళ్ళు ఎక్కడికి తిరగాలన్నా తిరిగే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చామంటే